అతి త్వరలో జరగబోతున్న గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం ఎకనామీ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అతి తక్కువ ధరకి అందుబాటులో ఉంది. సో ఎవరైతే యాప్ను పర్చేజ్ చేయలేరో పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన నియామకాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతుంటారు. ఈ క్రమంలోనే గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన ముఖ్యమైన నియామకాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీవీ సోమనాథన్ గారు. సో టీవీ సోమనాథన్ గారు క్యాబినెట్ సెక్రటరీగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, క్యాబినెట్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే టీవీ సోమనాథన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కొత్త డైరెక్టర్ జనరల్గా డీజీగా దల్జిత్ సింగ్ చౌదరి గారు బీఎస్ఎఫ్కు కొత్త డీజీగా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే సిఐఎస్ఎఫ్ ఏదైతుందో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు కొత్త డీజీగా రజ్విందర్ సింగ్ భట్టి గారు అపాయింట్ అయ్యారు. రజ్విందర్ సింగ్ భట్టి వచ్చేసి సిఐఎస్ఎఫ్కు డీజీ అయితే బీఎస్ఎఫ్కు దల్జిత్ సింగ్ చౌదరి గారు డీజీగా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే రైల్వే బోర్డుకు కొత్త సీఈఓ మరియు చైర్మన్గా రైల్వే బోర్డు ఏదైతుందో ఈ రైల్వే బోర్డుకు సీఈఓ కమ్ న్యూ చైర్మన్గా సతీష్ కుమార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా. నెక్స్ట్ మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏదైతుందో ఎన్ఎస్జికి కొత్త డీజీగా బి శ్రీనివాసన్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డుకు కొత్త డీజీగా ఎవరు అపాయింట్ అయ్యారు? బి శ్రీనివాసన్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు నాస్కామ్కు కొత్త చైర్పర్సన్గా నాస్కామ్ ఏదైతుందో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ఏదైతుందో దీనికి సంబంధించి కొత్త చైర్పర్సన్గా సింధు గంగాధరన్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నాస్కామ్ కొత్త చైర్పర్సన్గా. సో అదే మనకు నాస్కామ్కు ప్రెసిడెంట్గా రాజేష్ నంబియార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్, నాస్కామ్ ప్రెసిడెంట్గా రాజేష్ నంబియార్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసినట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతుందో సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త ఇంటీరియం చైర్మన్గా సో తాత్కాలిక చైర్మన్గా ఎం సురేష్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అదేవిధంగా ఈఎస్ఐసి ఏదైతుందో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతుందో దీనికి కొత్త డీజీగా అశోక్ కుమార్ సింగ్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా. ఈఎస్ఐకి సంబంధించిన కొత్త డీజీ ఎవరు? అశోక్ కుమార్ సింగ్. నెక్స్ట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతుందో దీనికి కొత్త డైరెక్టర్గా రాహుల్ నవీన్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా. ఈడీకి కొత్త డైరెక్టర్ ఎవరు? రాహుల్ నవీన్ గారు అయితే ఈడీకి కొత్త డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు యునైటెడ్ స్టేట్స్లో ఇండియా యొక్క అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే విజయ్ మోహన్ క్వాత్రా. సో మనకు రాయబారిగా మన భారతదేశానికి యుఎస్ఏలో రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే విజయ్ మోహన్ క్వాత్రా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. భారత్ తరపున అమెరికాలో రాయబారిగా విజయ్ మోహన్ క్వాత్రా గారు అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఎస్బీఐకి ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్గా చూసుకున్నట్లయితే రాణా అశుతోష్ కుమార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఎస్బీఐకి ఎండీగా ఓకేనా మేనేజింగ్ డైరెక్టర్గా అశుతోష్ కుమార్ సింగ్ గారు అపాయింట్ అయితే ఎస్బీఐకి చైర్మన్గా చెల్లా శ్రీనివాసులు తెలుగు పర్సన్ చెల్లా శ్రీనివాసులు ఎస్బీఐ చైర్మన్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ అదేవిధంగా మనకు జార్ఖండ్ కొత్త గవర్నర్గా చూసుకున్నట్లయితే సంతోష్ కుమార్ గంగ్వార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా. జార్ఖండ్ కొత్త గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సంతోష్ కుమార్ గంగ్వార్ గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అదేవిధంగా యూపీఎస్కి కొత్త చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ప్రీతి సుడాన్. సో మనోజ్ సోని ఉన్నారు అంతకుముందు, సో అతను రిజైన్ చేయడంతో ప్రీతి సుడాన్ సో ఈమె ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీగా పనిచేశారనమాట. ప్రజెంట్ మనకు యూపీఎస్సీకి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు ప్రీతి సుడాన్ గారు. నెక్స్ట్ అదేవిధంగా మనోజ్ మిట్టల్ చూసుకున్నట్లయితే సిడ్బీ ఏదైతుందో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతుందో దీనికి చైర్మన్ కమ్ సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే అపాయింట్ అయ్యారు మనోజ్ మిట్టల్ గారు. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మనోజ్ మిట్టల్ గారు సిఎండిగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతుందో భారత్కు సంబంధించి దీనికి మళ్ళీ నీతా అంబానీ గారు రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది అనమాట చైర్పర్సన్గా. ఓకేనా. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి చైర్పర్సన్గా నీతా అంబానీ గారు మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే
సౌమ్య స్వామినాథన్ గారు. సో మనకు టీబీ ఎలిమినేషన్ కార్యక్రమం ఒకటి తీసుకొచ్చారనమాట. ఓకేనా, టీబీ క్షయ నిర్మూలన ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. దానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా అయితే సౌమ్య స్వామినాథన్ గారు అయితే అపాయింట్ అయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కు ఎవరు ప్రిన్సిపల్ అడ్వైజర్గా అపాయింట్ అయ్యారంటే గుర్తుపెట్టుకోండి, సౌమ్య స్వామినాథన్ గారు. నెక్స్ట్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఏదైతుందో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, దీనికి కొత్త సిఎండిగా రాబర్ట్ జెరార్డ్ రవి గారు. సో రాబర్ట్ జెరార్డ్ రవి గారు అయితే బిఎస్ఎన్ఎల్కు కొత్త సిఎండిగా అపాయింట్ అయ్యారు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మనకు ఇండియా యొక్క న్యూ అంబాసిడర్ టు ద యుఎస్. సో యుఎస్కు సంబంధించి మనకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకు విజయ్ క్వాత్రా గారు. సో ఆల్రెడీ వచ్చేసింది ఇది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకు హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్. సో మనకు భారత ఫుట్బాల్ టీం ఏదైతే ఉందో పురుషుల ఫుట్బాల్ టీం గాను కొత్త కోచ్గా అయితే మనోలో మార్క్వేజ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, భారత పురుషుల ఫుట్బాల్ టీంకు కొత్త హెడ్ కోచ్గా ఎవరు అపాయింట్ అయ్యారు? మనోలో మార్క్వేజ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త హెడ్ కోచ్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే గౌతమ్ గంభీర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్బీఐకి ఆల్రెడీ మనం చూసాం, చెల్ల శ్రీనివాస్ శెట్టి వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సిబిడిటి మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఏదైతే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉందో దీనికి కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ గారు అయితే అపాయింట్ అయ్యారు. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, రవి అగర్వాల్ గారు అయితే చైర్మన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ మెడికల్ కమిషన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ అయితే ఇటీవల మనకు ఏర్పాటు చేశారు. దీనికి చైర్పర్సన్గా బిఎన్ గంగాధర్ గారు అయితే అపాయింట్ అయ్యారు. నేషనల్ మెడికల్ కమిషన్కు చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే బిఎన్ గంగాధర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కు అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజేందర్ ఖన్నా గారు. ఓకేనా, అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎన్ఏసీఏగా అంటే రాజేందర్ ఖన్నా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు మహారాష్ట్రకు సంబంధించిన ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారు? సో మహారాష్ట్ర స్టేట్ ఏదైతే ఉందో దానికి తొలి సిఎస్గా సుజాత సౌనిక్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సుజాత సౌనిక్ గారు మహారాష్ట్ర స్టేట్కు తొలి సిఎస్గా చీఫ్ సెక్రటరీగా అయితే అపాయింట్ అయ్యారు. మన తెలంగాణ స్టేట్కు ప్రజెంట్ ఎవరున్నారు సిఎస్గా అంటే శాంతి కుమార్ గారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే సో పంజాబ్ అదేవిధంగా హర్యానా హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ అయితే అపాయింట్ అయ్యారు. ఎవరంటే జస్టిస్ షీల్ నాగ్ గారు అయితే హర్యానా పంజాబ్ కోర్టులకు అయితే కొత్త సీజేగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐకి ఈడీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చూసుకున్నట్లయితే మనకు చారులత గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. చారులత మరియు అర్నబ్ కుమార్ చౌదరి ఇద్దరు కలిసి మనకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఇద్దరిని అపాయింట్ చేశారు, చారులత ఎస్ కౌర్ అదేవిధంగా అర్నబ్ కుమార్ చౌదరి గారిని ఇద్దరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి అయితే అపాయింట్ చేసుకున్నారు ఆర్బీఐకి. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఎల్ఐసికి ఎల్ఐసికి ఎండీగా అదేవిధంగా సీఈఓగా మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. ఎవరంటే సిద్ధార్థ మెహంతి గారు మళ్ళీ ఎల్ఐసికి సీఈఓ కమ్ ఎండీగా అయితే ఎలక్ట్ అవ్వడం జరిగింది అనమాట. మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది అతన్ని, సిద్ధార్థ మెహంతిని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ హైకోర్టు. సో జార్ఖండ్ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరంటే బుద్యుత్ రంజన్ సరంగి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. బుద్యుత్ రంజన్ సరంగి గారు జార్ఖండ్ హైకోర్టుకు సీజేగా అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకు ఇండియాస్ న్యూ ఫారిన్ సెక్రటరీ. సో మనకు భారతదేశానికి విదేశాంగ సెక్రటరీగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో విక్రమ్ మిశ్రీ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఇండియాస్ న్యూ ఫారిన్ సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే విక్రమ్ మిశ్రీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజ్యసభకు నాయకుడిగా చూసుకున్నట్లయితే సో మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా గారు అయితే రాజ్యసభలో నాయకుడిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఆర్మీ స్టాఫ్ ఏదైతుందో దీనికి వైస్ చీఫ్గా రాజా సుబ్రహ్మణ్యం అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆర్మీ స్టాఫ్కు వైస్ చీఫ్గా రాజా సుబ్రహ్మణ్యం అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క స్పీకర్గా చూసుకున్నట్లయితే అయ్యన్న పాత్రుడు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అదేవిధంగా మనకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అంటాం. దీనికి అనిల్ కుమార్ చౌదరి గారు, ట్రాయ్కి కొత్త సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే అనిల్ కుమార్ చౌదరి అని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రోటెం స్పీకర్, లోక్సభకు ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ గారు అయితే ఎన్నికవడం జరిగింది. ఇంపార్టెంట్, లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే భర్తృహరి మహతాబ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ప్రైజెస్ విభాగానికి డైరెక్టర్గా సుధాకర్ రావు గారు అయితే అపాయింట్ అయ్యారు.
బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ఓకేనా విభాగానికి డైరెక్టర్గా. నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారు అయితే అందరు తెలిసిందే డిప్యూటీ సీఎంగా అయితే మనకు ఎంపిక అవడం జరిగింది, ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ టు మోడీ మనకు పిఎం మోడీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా గారు అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మనకు చూసినట్లయితే అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ గారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్కు ఎవరు ఎన్నికయ్యారంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్కి ఎవరు అయ్యారంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అయితే మనకు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఆర్మీ స్టాఫ్కు చీఫ్గా ఎవరు ఇది అయ్యారంటే అపాయింట్ అయ్యారంటే ఉపేంద్ర ద్వివేది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్కిం చీఫ్ మినిస్టర్గా ప్రేమ్ సింగ్ తమంగ్ గారు అయితే ఎన్నికవడం జరిగింది. ప్రేమ్ సింగ్ తమంగ్ గారు సిక్కిం చీఫ్ మినిస్టర్గా అయితే బాధ్యతలు తీసుకున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు సిసిఐ ఏదైతే ఉందో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సెక్రటరీగా ఇందర్పాల్ సింగ్ అయితే మనకు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంద్రపాల్ సింగ్ బింద్రా. సో ఇతను సిసిఐకి సెక్రటరీగా అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఐఐఎఫ్టీ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దీనికి వైస్ ఛాన్సలర్గా రాకేష్ మోహన్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఐఐఎఫ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దీనికి వైస్ ఛాన్సలర్గా రాకేష్ మోహన్ జోషి గారు అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే న్యూ చైర్పర్సన్ దేనికంటే దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్ దీనికి సుశీల్ కుమార్ సింగ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది న్యూ చైర్పర్సన్గా దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్కు. ఓకేనా. నెక్స్ట్ మనం అదేవిధంగా చూసినట్లయితే మనకు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టొబాకో కంట్రోల్. సో మనకి ఏదైతే ఈ టొబాకో ఉందో ప్రోగా తాగడం ఏదైతే ఉందో దీన్ని నిషేధించే విధంగా బ్రాండ్ అంబాసిడర్గా పివి సింధుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. పొగ తాగడం ఏదైతే ఉందో దాన్ని నిషేధించే విధంగా దాన్ని తగ్గించే క్రమంలో పివి సింధును బ్రాండ్ అంబాసిడర్గా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా రాకేష్ రంజన్ గారు అయితే అపాయింట్ అయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు కొత్త చైర్మన్ ఎవరు? రాకేష్ రంజన్ గారు. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ డీజీపీగా మేఘాలయకి సంబంధించి మేఘాలయ స్టేట్లో ఫస్ట్ ఉమెన్ డీజీపీగా ఎవరు అపాయింట్ అయ్యారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇదాశిషా నోంగ్రాంగ్, ఈమె చాలా ఫేమస్ అయ్యారు ఆ టైంలో. ఇదాశిషా నోంగ్రాంగ్ గారు మేఘాలయకు ఫస్ట్ ఉమెన్ డీజీపీగా అయితే అపాయింట్ అయ్యారు. ఇదాశిషా నోంగ్రాంగ్ మేఘాలయకు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే నేషనల్ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్ ఇండియా. సో యూనిసెఫ్ ఇండియాకు సంబంధించి నేషనల్ అంబాసిడర్గా కరీనా కపూర్ గారు అయితే అపాయింట్ అయ్యారు. బాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట ఈమె. సో ఈమె నేషనల్ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్ ఇండియాకి అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అసోచామ్కు ప్రెసిడెంట్గా సంజయ్ నాయర్ గారు అయితే అపాయింట్ అయ్యారు. అసోచామ్. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే సిబిఐ జేడీగా అనురాగ్ కుమార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు జాయింట్ డైరెక్టర్గా అనురాగ్ కుమార్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ నావల్ స్టాఫ్ ఏదైతే ఉందో దానికి చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఇదయ్యారు. ఓకేనా, దినేష్ కుమార్ త్రిపాఠి గారు నావల్ స్టాఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్గా స్వప్న తివారీ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డిప్యూటీ గవర్నర్గా ఆర్బీఐకు డిప్యూటీ గవర్నర్గా రవిశంకర్ అపాయింట్ అయ్యారు. ఓకేనా. ఇటీవల T20 ప్రపంచ కప్ అయితే ముగిసింది. వెస్టిండీస్ వేదికగా దీనికి అంబాసిడర్గా యువరాజ్ సింగ్ అయితే వ్యవహరించాడు. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కు చైర్మన్గా కిషోర్ మక్వానా గారు అయితే అపాయింట్ అయ్యారు. సో రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగారు బిట్ అన్నది. ఓకేనా. నెక్స్ట్ మనకు ప్రసార్ భారతికి చైర్మన్గా నవీన్ కుమార్ సేగల్ గారు అయితే అపాయింట్ అయ్యారు. నవనీత్ కుమార్ గారు ప్రసార్ భారతికి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ ఇక ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఉందో దీనికి డీజీగా పీయూష్ ఆనంద్, ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దీనికి కొత్త డీజీగా పీయూష్ ఆనంద్ గారు అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక ట్రాయ్ ఆల్రెడీ వచ్చేసింది మనకు. నెక్స్ట్ అదేవిధంగా మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చూసుకున్నట్లయితే కమిషనర్గా ఏఎస్ రాజీవ్ గారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు కమిషనర్గా ఏఎస్ రాజీవ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు లోక్పాల్కు చైర్పర్సన్గా చూసుకున్నట్లయితే ఏఎం కన్విల్కర్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇవి మనకు జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉన్న ముఖ్యమైన నియామకాలు అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.